నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 విజన్ మ్యాగజైన్. విజన్ మ్యాగజైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే తీసుకొని రిమైనింగ్ వదిలేయాలి. ఇప్పుడు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం కదా, దానికి ఎంత యూజ్ అవుద్దో అదే తీసుకొని రిమైనింగ్ అంతా డిస్కస్ చేసేయాలి. మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్కి అండ్ యూపీఎస్సికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపేసి హోలిస్టిక్గా ఇస్తారు వీళ్ళు. మనకు అందులో ఏదైతే ఇంపార్టెంటో అదే తీసుకోవాలి. నేను ఈ పీడిఎఫ్లోని ఏదైతే ఇంపార్టెంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ హైలైట్ చేసిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చి బయో E3 పాలసీ. రీసెంట్లీ ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ బయో E3 బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ పాలసీ. మనకి రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనేది ఈ పాలసీని అనేది అప్రూవ్ చేసింది రీసెంట్గా. ఫర్ ఫోస్టరింగ్ హై పర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా బయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పి మనకి యూనియన్ క్యాబినెట్ అనేది ఈ పాలసీని తీసుకొచ్చింది. దీని టార్గెట్ చూద్దాం. మనకి బయో మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ టార్గెట్ వచ్చి $300 బిలియన్ బయో ఎకానమీ బై 2030. ఇది మనకి టార్గెట్. $300 బిలియన్ బయో ఎకానమీ బై 2030. Bioeconomy has grown from $10 billion in 2014. మనకి 2014లో అంట $10 billion 2014లో ఉండదంట. ఇప్పుడు ప్రజెంట్ 2024కి అది $130 billion కింద ఇంక్రీజ్ అయింది. మెయిన్గా ఈ బయో E3 పాలసీ దేనికోసం చెప్తుందంటే ఇండియాలో ఉన్న గ్రీన్ గ్రోత్ అంటే ఎన్విరాన్మెంట్కి సేఫ్గా ఉండేవి. అండ్ నెక్స్ట్ ప్రమోటింగ్ సర్క్యులర్ ఎకానమీ, రీసైకిల్ చేసి ప్రోడక్ట్స్ని యూజ్ చేసి వేస్ట్ని తగ్గించే మెథడ్స్ని ఇండియాలో ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ పాలసీ ఉద్దేశం. దాన్ని ఇంకా ఉన్న వాటిని ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకా ఎక్కువగా ఈ గ్రీన్ గ్రోత్ని, సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడమే ఈ పాలసీ యొక్క మెయిన్ థీమ్. అండ్ నెక్స్ట్ ఈ బయో E3 పాలసీలోని కట్టింగ్ ఎడ్జ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. మొత్తం ఈ బయో E3 పాలసీ కింద 6 థిమాటిక్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో ఏంటంటే ఒకటి, ఇవి మనం ఇలా బట్టి కొట్టాలని ఇక్కడ బాక్సెస్ ఇచ్చాను. ఈ బాక్సెస్ ఏవైతే ఇచ్చినా అది కూడా ఇంపార్టెంట్. ఇలా బాక్స్ చేసి ఇచ్చినవి కూడా అవి కూడా చదువుకోండి. ఇవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద థిమాటిక్ సెక్టర్స్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని అడగచ్చు, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి అని కూడా అడగచ్చు. మనకి ఆడ్ వన్ అవుట్లు అడగచ్చు, లేదంటే చూస్ ద ఆప్షన్స్ అని చెప్పి కూడా మనకు అడగచ్చు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చి బయోబేస్డ్ కెమికల్స్ ఎంజైమ్స్, ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ స్మార్ట్ ప్రోటీన్స్, ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్, ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్. ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్, అంటే ఎస్ఐస్ రాస్తారు కదా వాళ్ళకి ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2కి అంత ఇంపార్టెంట్ కాదు అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ సెల్ అండ్ జీన్ థెరపీ. మనకి డిఎన్ఏని సంబంధించి లేదంటే జీన్, మన బాడీలో ఉన్న సెల్స్, ప్లాంట్లో ఉన్న సెల్స్, వీటి మీద థెరపీస్ చేసి మనకి చాలా ఏమంటారు టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్స్ తీసుకొస్తున్నారు. చూడండి, డిఎన్ఏ మ్యూటేషన్ చేసి ఒక బ్రీడ్ని, కౌస్ ఉన్న ఎగ్జాంపుల్, ఒక బ్రీడ్ని ఇంకో బ్రీడ్ని డిఎన్ఏని మార్చేసి వాటికి ఇంకొంచెం ఎక్కువ మిల్క్ ఇచ్చేలాగా కొంచెం అడ్వాన్స్డ్గా తయారు చేస్తున్నారు కదా. అలాగే సెల్ గ్రోత్, జీన్ థెరపీ కూడా ఉంటాయన్నమాట. బై 2027 ద సెల్ అండ్ జీన్ థెరపీ మార్కెట్ ఆర్ ఫోర్కాస్టెడ్ టు బీ ఓవర్ $22 billion 2027 కల్లా అంట. ఈ జీన్ థెరపీ మార్కెట్ అనేది $22 billion అవే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు.
ఇంకా రిమైనింగ్ అంతా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ న్యూస్, నేషనల్ స్పేస్ డే. మోదీ గారు 2023 చంద్రయాన్ ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది కదా, ఆ తర్వాత ఆ డే అప్పుడు మనకి అనౌన్స్ చేశారు 23 ఆగస్ట్ 2024 నేషనల్ స్పేస్ డే కింద డిక్లేర్ చేశారు టు కొమెమరేట్ హిస్టారిక్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆన్ ద మూన్. నేషనల్ స్పేస్ డే కోసం చూద్దాం. చంద్రయాన్ 3 మిషన్ అకాంప్లిష్డ్ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ విక్రమ్ ల్యాండర్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ ఆన్ ఆగస్ట్ 23, 2023. మూన్ మీద ల్యాండ్ అయిన 4th కంట్రీ మనం. ఫస్ట్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ మనం. అంతే, ఓవరాల్గా మూన్ మీద ల్యాండ్ అయిన కంట్రీస్తో పోలిస్తే మనం 4th ర్యాంక్. సాఫ్ట్ ల్యాండింగ్ వాజ్ ఫాలోడ్ బై మనకి చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ ఒకటి, ప్రజ్ఞాన్ రోవర్ ఒకటి, ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్. ఇది ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ఏరియాకి శివశక్తి పాయింట్ అని చెప్పి నేమింగ్ చేశారు. థీమ్ వచ్చి టచింగ్ ద లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. ఇవన్నీ కూడా స్టాటిక్. ఆర్యభట్ట అనేది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ 1975లో లాంచ్ చేశారు. జనవరి 2024 ఆ టైం కల్లా మనకి 23 స్పేస్ క్రాఫ్ట్స్ 95 లాంచ్ మిషన్స్ చేశారు. నెక్స్ట్, ఇండియా అనేది 8th లార్జెస్ట్ స్పేస్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్. వరల్డ్తో కంపేర్ చేసుకుంటే ఇండియా అనేది 8th లార్జెస్ట్ స్పేస్ ఎకానమీ. ఇంక ఇది ఒకసారి చూసుకోండి, ఇది కూడా స్టాటికే. నెక్స్ట్, ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు. ఈ బాక్స్ కూడా ఇంపార్టెంటే. చంద్రయాన్ 4 నెక్స్ట్ చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత చంద్రయాన్ 4 అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి శాంపిల్స్, సాయిల్ శాంపిల్స్ని ఎర్త్కి తిరిగి తీసుకురావడం ఈ చంద్రయాన్ 4 యొక్క ఎయిమ్. తర్వాత గగన్యాన్ మిషన్. ఈ చంద్రయాన్ మిషన్ ఇప్పుడు వెళ్ళి మూన్ మీదకి వెళ్ళి బ్యాక్ సేఫ్గా వచ్చిందంటే మనకి గగన్యాన్ కూడా చాలా వరకు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఫస్ట్ చంద్రయాన్ వెళ్ళి వచ్చిందంటే ఓకే, మనకి కెపాసిటీ ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఓవర్కమ్ చేసి పొటెన్షియల్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ధైర్యంగా మనం హ్యూమన్స్ని కూడా పంపించవచ్చు. ఈ గగన్యాన్ మిషన్ అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ బై లాంచింగ్ క్రూ ఆఫ్ 3 మెంబర్స్. 3 మెంబర్స్ని స్పేస్లోకి పంపిస్తారు. అది 400 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది ఎర్త్ నుంచి. 3 days ఈ మిషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళని సేఫ్గా ఎర్త్కి తీసుకురావాలి. ఇది దీని మిషన్. నెక్స్ట్, వీనస్ ఆర్బిటర్ మిషన్, శుక్రయాన్ కూడా అని పిలుస్తారు. శుక్రయాన్ వీనస్ మీద అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం కోసం అని చెప్పి పేరులోనే ఉంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2, మంగళయాన్ 2 కూడా అంటారు. ఇండియా సెకండ్ ఇంటర్ప్లేనరీ మిషన్ టు మార్స్. ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళింది మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇది సెకండ్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, దీన్ని లుపెక్స్ అని కూడా అంటారు. ఇది జపాన్ ఇండియా కొలాబరేట్ అయ్యి మూన్ మీద సౌత్ పోల్కి ప్రెసిషన్ ల్యాండింగ్ చేయడానికి అని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. భారతీయ అంతరిక్ష స్టేషన్. మనం అనుకున్న ఈ చంద్రయాన్ 4 గగన్యాన్ మిషన్ ఇవన్నీ బాగా అయితే దాని తర్వాత లాస్ట్ ఇది కూడా మనకి సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. భారతీయ అంతరిక్ష స్టేషన్ 2028 to 2035 మొత్తం 20 tons ఉంటుందంట. 400 kilometers దూరంగా ఉంటుంది ఎర్త్కి. ఇక్కడికి వెళ్తే ఆస్ట్రోనట్స్ 15 to 20 days స్టే చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ రీసెంట్గా నేపాల్ మునాల్ శాటిలైట్ కూడా మనకి ఇండియాతో MOU చేసుకుంది నేపాల్ కూడా దీన్ని లాంచ్ చేయడానికి. నేపాల్ మునాల్ శాటిలైట్ని లాంచ్ చేయడం కోసం హెల్ప్ తీసుకుంది ఎవరి దగ్గర నుంచి? నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో యొక్క వన్ ఆఫ్ ద కమర్షియల్ వింగ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనిపించి అండర్లైన్ చేశాను. ఉన్నతి యుని స్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ ట్రైనింగ్ బై ఇస్రో మేక్స్ అన్ ఎఫర్ట్ టు ఎడ్యుకేట్ ఫారెన్ ఇంజనీర్ సైంటిస్ట్ ఇన్ స్పేస్ సైన్సెస్. స్పేస్ సైన్సెస్కి సంబంధించి ఎడ్యుకేట్ చేస్తుందంట ఉన్నతి ప్రోగ్రామ్ అనేది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పబ్లిష్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేయడం, సేల్, అమ్మడం, డిస్ట్రిబ్యూషన్, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడము అనేది బ్యాన్ అనమాట. బ్యాన్ అంటే ఇంకా అవి చేయకూడదు, ప్రొహిబిటెడ్, అవి చేయకూడదు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మొత్తం 156
156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మెడిసిన్స్ని ప్రోహిబిట్ చేసింది. ఇప్పుడు 2024న 156ని చేసింది. 2023లో అయితే మొత్తం 14 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ని బ్యాన్ చేసింది. మినిస్ట్రీ హ్యాస్ బ్యాన్డ్ ఎఫ్డీసీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పవర్ ఎన్స్ట్రైన్. వీటికి సంబంధించి మనకి ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లో ఉంటాయి. దాంట్లో అమెండ్మెంట్స్ చేసేసి లేదంటే వాటిని బేస్ చేసుకొని ఇవి చేస్తుంది అనమాట మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎర్లియర్ 2023 మినిస్ట్రీ బ్యాన్డ్ 14 ఎఫ్డీసీస్. ఈ ఎందుకు బ్యాన్ చేస్తారంటే ఇవి హ్యూమన్స్కి రిస్క్ తెస్తాయి, హెల్త్ హెజార్డ్స్ తీసుకురావడము, హెజార్డియస్ సిచ్యువేషన్ కర్స్ చేయడం చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇంకొకరు ఎవరంటే డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్. ఈ రెండు ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని అపాయింట్ చేస్తాయి. అవి మనకి రికమెండేషన్ చేస్తాయి, ఇది వద్దు, ఈ ఫిక్స్డ్ డోసెస్ కాంబినేషన్ అనేది ప్రోహిబిట్ చేసండి అని చెప్పి. ఈ బ్యాండ్ ఎఫ్డీసీస్లోని ఏమున్నాయంటే యాంటీబయోటిక్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, మల్టీవిటమిన్స్ సచ్ యాజ్ ఎసిక్లోఫెనాక్, పారాసెటమాల్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా ఇవి, అవి కూడా బ్యాన్ చేశారంట. అసలు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే ఏవైతే మనకి కోల్డ్, హెడేక్, ఫీవర్ ఇవన్నీ కలిపేసి ఒకసారి వచ్చేస్తాయి. మనకి సపరేట్గా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకోవాలి నార్మల్గా అయితే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ పెయిన్కి ఒక్కొక్క దానికి. కానీ ఫిక్స్డ్ డోసెస్ కాంబినేషన్స్ ఏంటంటే 2 or more యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసి ఒకే ఒక ట్యాబ్లెట్ కింద మార్చేస్తారు. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని వాటిని బ్యాన్ చేసేస్తారు కూడా. కానీ 4 years 2 to 3 years అలాగే ఇల్లీగల్గా తీసుకొచ్చేయడమో లేదంటే 4 years తర్వాత వేరే దాన్ని సేమ్ ఇదే కాంపోజిషన్తో వేరే బ్రాండ్ పెట్టి రిలీజ్ చేయడం అలాంటివి చేస్తారు వీళ్ళు. ఇంకా అవే ఛాలెంజెస్ మనకి. ఇంతే ఇంక న్యూస్. నెక్స్ట్ A1 and A2 మిల్క్. FSSAI Food Safety and Standards Authority of India withdraw its direction to FBOs, food business operators, to not market their milk and milk products in the name of A1 and A2. మనకి ఇంతకుముందు FFSA ఏం చెప్పిందంటే ఎవరైతే మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ని కానీ సేల్ చేస్తున్నారో అమ్ముతున్నారో వాళ్ళ ప్యాకెట్స్ మీద A1 అంటే ఇది A1 A2 అనేది మిల్క్ గ్రేడ్ అనమాట. ఎటువంటి టైప్ ఆఫ్ మిల్కో చెప్తుంది. ఈ A1 A2లోని ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రోటీన్ స్ట్రక్చర్లో అమైనో యాసిడ్ సీక్వెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అవి మెన్షన్ చేయొద్దు అని చెప్పింది, ప్యాకెట్స్ మీద మెన్షన్ చేయొద్దు అని చెప్పి. ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకుంది. అంటే ఏంటి, ఇంతకుముందు చేయొద్దని చెప్పింది కదా, ఇప్పుడు చేయమని చెప్తుంది FSSAI అనేది చేయమని చెప్తుంది. ఇప్పుడు A1 A2 అనేది మెన్షన్ చేయండి. ఒకప్పుడు వద్దని చెప్పింది, ఇప్పుడు ఆ డెసిషన్ని విత్డ్రా చేసేసుకుంది. అసలు A1 అండ్ A2 అనేది జెనెటిక్ వేరియంట్స్. బీటా కెసేన్ ప్రోటీన్. మనకి కెసేన్ అంటే 80% ఆఫ్ మిల్క్ ప్రోటీన్ అని చెప్పేసి, కెసేన్ అనేది 80% మిల్క్ ప్రోటీన్తో తయారు చేయబడుతుంది. మనకి మిల్క్లో ఇవి 2 types. ఈ A1 అనేది A2 వల్ల వచ్చింది. ఇక్కడ చూడండి, A1 evolved from A2 త్రూ న్యాచురల్ మ్యూటేషన్ అంటే DNA సీక్వెన్స్లో చేంజ్, అది న్యాచురల్గా చేశారనమాట, న్యాచురల్ మ్యూటేషన్లో చేశారు. రెగ్యులర్గా ఉన్న మిల్క్లోని బోత్ A1 ఉంటుంది, A2 ఉంటుంది. కానీ A2 మిల్క్లో మాత్రం ఓన్లీ A2 వేరియంట్ మాత్రమే ఉంటుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ NBAGR have confirmed that indigenous cows and buffaloes produce A2 milk. మనకి న్యాచురల్గా ఉండే మిల్క్ ఇదే కాబట్టి మనకి A2 మిల్క్ అనేది ఇండిజీనియస్గా వచ్చింది. ఆ ఇండిజీనియస్ మిల్క్ నుంచే న్యాచురల్ మ్యూటేషన్స్ చేసి మనకి A1 మిల్క్ని తీసుకొచ్చారు. వీటిలో అసలు ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఈ 2 డిఫరెన్స్ ఎందుకంటే మనకి అమైనో యాసిడ్ సీక్వెన్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వల్లనే మనకి A1 A2 అని చెప్పేసి అంటాం మనం. కంపారిజన్. A1 మిల్క్లోని
హై ఫ్యాట్ కంటెంట్, క్యాలరీ కంటెంట్ ఉంటుంది. కానీ A2 మిల్క్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. A1 మిల్క్లో హిస్టడిన్ అనేది ఒక మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ A2 మిల్క్లో ప్రోలిన్ ఉంటుంది. ఈ హిస్టడిన్ అనేది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే న్యాచురల్గా బాడీ నుంచి, అంటే యానిమల్ బాడీ నుంచి ప్రొడ్యూస్ అవ్వవు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఆర్టిఫిషియల్గా బఫేలో కానీ కౌ బాడీ నుంచి వస్తుంది మనకి. ఈ ప్రోలిన్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఈ హిస్టడిన్ అనేది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. ఎనేబుల్స్ ద బాడీ. దీని బెనిఫిట్స్ ఏంటంటే హిస్టడిన్ది ఇన్ఫ్లమేషన్ అండ్ అలర్జీస్ని తగ్గిస్తుంది. ఈ ప్రోలిన్ ఒక బెనిఫిట్స్ అంటే కొలాజన్ని అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ జాయింట్స్ అండ్ టెండన్స్. మనకి బోన్స్, జాయింట్స్ ఇవి ఉంటాయి కదా, ప్రాపర్ ఫంక్షనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సోర్స్ వచ్చి ఇవి ఇండిజీనియస్గా వస్తాయి A2 అనేవి. ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. Predominantly found in cow breeds originated in northern Europe. Example: Holstein, Friesian, Ayrshire, British Shorthorn. మనకి ఇటు సైడ్ చూసుకుంటే నేటివ్ టు ఛానల్ ఐలాండ్స్ అండ్ సదరన్ ఫ్రాన్స్, ఇంక్లూడింగ్ గొర్న్సే, జెర్సీ, చారోలిసిస్, లెమోయిసన్ కౌస్. ఈ నేమ్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి మీరు. Directed energy weapons. Recently, significant investments have been made by India in the field of directed energy weapons. Directed energy weapons అంటే ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ లేదంటే పార్టికల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని, కెనెటిక్ ఎనర్జీని యూజ్ చేయకుండా వీటిని యూజ్ చేసుకొని అదర్ ఏదైతే మిసైల్ అటాక్ చేయడానికి వస్తుందో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఏదైతే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అని చెప్పానో, ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఉంది కదా, అది ఎలా వర్కింగ్ అవుతుందంటే ఇక్కడ చూడండి. ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లేదంటే పార్టికల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇలా లేజర్ కానీ లేదంటే హై పవర్ మైక్రోవేవ్ని ఇలా రిలీజ్ ఇలాగా వీటి ద్వారా మనకి ఇక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసేస్తారు. హై పవర్ మైక్రోవేవ్ వచ్చి దూరంగా ఉన్న డ్రోన్స్ని కానీ ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ వాటిని కనిపెట్టేస్తాయి. హై ఎనర్జీ లేజర్ వచ్చి మనకి ఎదురుగా ఏదైతే మిసైల్ మనకి వస్తుందో వాటిని ఫైండ్ అవుట్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది. మనకి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్లో ఇండియా అనేది సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్, కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంది, దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఆర్ రేంజ్డ్ వెపన్స్ దట్ యూస్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆర్ పార్టికల్ టెక్నాలజీ రేదర్ దెన్ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకంటే వేరే వాళ్ళ ఎనిమీస్ యొక్క మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ డిస్ట్రాయ్ చేయడానికి. ఇవి మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్లో వాటిలో స్ట్రాటజికల్గా ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేయడానికి, ఎనిమీస్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. వర్కింగ్ చూడండి ఒకసారి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ emit electromagnetic energy at the speed of light using different regions of electromagnetic spectrum to penetrate various materials based on their wavelength. వేవ్లెంత్ని బేస్ చేసుకొని అవి పెనిట్రేట్ అవుతాయంట. వేరియస్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఎదురుగా వస్తాయో వాటి మీద పడి వేరియస్ వాటి మెటీరియల్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ వేవ్లెంత్స్లో పెనిట్రేట్ అవుతాయి. Their power output is significantly higher than everyday devices like household microwaves, enabling them to destroy. నార్మల్గా మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఇంట్లో యూజ్ చేసే మైక్రోవేవ్స్లో కూడా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే అంతకంటే ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ ద్వారా ఏదైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది
స్పీడ్ ఆఫ్ లైట్తోని పెనట్రేట్ అవుతుందో అలా పెనట్రేట్ అయినప్పుడు టార్గెట్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, ఎనిమీ టార్గెట్ని. ఇందులో మెయిన్గా టైప్స్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్లో హై ఎనర్జీ లేజర్స్, ఇప్పుడే కదా చూసాము, హై ఎనర్జీ లేజర్స్. అండ్ నెక్స్ట్ హై పవర్ మైక్రోవేవ్స్ని యూజ్ చేసుకొని టార్గెట్స్ని రెండు కూడా టార్గెట్స్ని ఫైండ్ చేయడానికి యూజ్ అవుతాయి. అవే కాకుండా మిల్లీమీటర్ సైజెస్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ఉంటాయి. ఫస్ట్ది ఈ హై పవర్ మైక్రోవేవ్ ఏమో లాంగ్ డిస్టెన్స్, దాని తర్వాత ఇది కొంచెం షార్ట్, దాని తర్వాత ఇంకా మిల్లీమీటర్ వేవ్స్ అంట, పార్టికల్ బీమ్ వెపన్స్. నేను ఇవి జస్ట్ హైలైట్ చేశాను, మీకు ఐడియా ఉంటుందని చెప్పి. బ్రిటన్కి సంబంధించి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ డ్రాగన్ ఫైర్ లేజర్ యూజ్ చేస్తుంది బ్రిటన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు కదా ఒకవేళ ఇస్తే. ఆ డ్రాగన్ ఫైర్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో డ్రాగన్ ఫైర్ ఎవరిది, బ్రిటన్ అని చెప్పేసి మ్యాచ్ చేయడానికి అలా ఉంటాయి కదా అని చెప్పి కొన్ని హైలైట్ చేశాను నేను. యునైటెడ్ కింగ్డమ్ డ్రాగన్ ఫైర్, ఇజ్రాయెల్ ఐరన్ బీమ్, యుఎస్ఏ హీలియోస్. ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇండియాకి సంబంధించి ఏవైతే స్టెప్స్ తీసుకున్నా అవి చూద్దాము ఇంపార్టెంట్వి. దుర్గా 2 ప్రాజెక్ట్, డైరెక్షనలీ అన్రిస్ట్రిక్టెడ్ రే గన్ ఎరై, ఫుల్ ఫామ్. ఇది మనకి డిఆర్డిఓ ఇనిషియేట్ చేసింది. 100 కిలోవాట్ లైట్ వెయిట్ డిఈడబ్ల్యూ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, 2 కిలోవాట్స్ 2 కేడబ్ల్యూ డిఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ డెవలప్డ్ బై భారత్ ఎలక్ట్రానిక్స్. ఈ లాస్టెక్ అనేది డిఆర్డిఓ డెవలప్ చేసింది. దాన్ని ప్రాజెక్ట్ త్రినేత్ర అని కూడా పిలుస్తారు. మనకి అడగచ్చు, లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లైన్ ఇచ్చేసి దాన్ని ఎలా పిలుస్తారంటే ప్రాజెక్ట్ త్రినేత్ర. కిలో యాంపియర్ లీనియర్ ఇంజెక్టర్, కాలి షార్ట్ ఫామ్. ఇది డిఆర్డిఓ అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్, ఈ రెండు కలిసి తయారు చేస్తున్నాయి. ఇంక ఇక్కడితో లాంగ్ న్యూస్లు అయిపోయినాయి, షార్ట్ న్యూస్లు. ఇస్రో లాంచెస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇస్రో అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది. దాన్ని EOS 8 అని పిలవచ్చు, లేదంటే SSLV D3 అని కూడా పిలవచ్చు. ఇది 3rd టెస్ట్ అనమాట, 3rd ఫ్లైట్ టెస్ట్. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? శ్రీహరికోట, సతీష్ స్పేస్ ధావన్ సెంటర్. ఈ మిషన్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు. హైట్ వచ్చి 475 కిలోమీటర్స్. ఈ మిషన్ లైఫ్ స్పాన్ వచ్చి 1 year. ఇందులో SRO డీమోసాట్ అని చెప్పి స్పేస్ కిడ్స్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారు. ఈ EOS 8 మిషన్ ఎయిమ్ ఏంటంటే మైక్రో శాటిలైట్ని డెవలప్ చేయడం, ఫ్యూచర్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని. ఇందులో ఇంపార్టెంట్ పేలోడ్స్ వచ్చి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్ట్రోమెట్రీ పేలోడ్, SIC UV డోసిమీటర్. ఫస్ట్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అనేది మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్ని వాటిని యూజ్ చేసుకొని డిజాస్టర్ మానిటర్, అంటే డిజాస్టర్ ఎప్పుడు వస్తాయి, ఏ ఏరియాస్లో వస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ని ఈ ఇన్ఫ్రారెడ్ లాంగ్ అండ్ మిడ్ వేవ్స్ని యూజ్ చేసుకొని మానిటర్ చేయడానికి ఈ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్ట్రోమెట్రీ పేలోడ్. ఇది రిమోట్ సెన్సింగ్ని యూజ్ చేస్తుంది. రిమోట్ సెన్సింగ్ని యూజ్ చేసి ఓషియన్ విండ్స్ని, మనకి ఎర్త్కి సంబంధించి వాటిని మానిటర్ చేస్తుంది. సాయిల్ మాయిశ్చర్ని, హిమాలయన్ క్రయోస్పియర్ దాని మీద ఉన్న స్నోని, వీటిని అన్నిటికీ సంబంధించి ఇది చూసుకుంటుంది, మానిటర్ చేస్తుంది. SIC UV డోసిమీటర్. ఇది యూవీ రేడియన్స్ని మెజర్ చేస్తుంది. అంటే యూవీ రేడియన్స్ వల్ల గగన్యాన్ మిషన్ క్రూ మాడ్యూల్ అనేది అక్కడ అంటే స్పేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద, ఆస్ట్రోనట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆస్ట్రోనమర్స్ సేఫ్టీ కోసం చూస్తుంది అనమాట. ఈ SIC UV డోసిమీటర్ మనకి ఎర్త్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనకి కాస్మిక్ రేస్ అనేవి, స్పేస్లో ఉన్న రేస్ వల్ల
ఆస్ట్రోనట్స్కి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి. సో వాటిని ముందే తెలుసుకుంటే కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది థర్డ్ డెవలప్మెంటల్ ఫ్లైట్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి. It is capable of launching mini, micro, nano satellites 10 to 500 kg mass into 500 kilometers planar orbit. It uses మొత్తం 3 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. ఫైనల్ స్టేజ్ వచ్చి లిక్విడ్ ఫ్యూయల్ స్టేజ్ ఉంటుంది. దీనికి తక్కువ కాస్ట్తోని లో టర్న్ అరౌండ్ టైమ్, మినిమల్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, కొంచెం తక్కువ కాస్ట్తో అయిపోతుంది ఇది. యాక్సియోమ్ మిషన్ 4 AX4. ఇండియా నుంచి శుభాంశు శుక్లాని, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళు గ్రూప్ కెప్టెన్స్ అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. వీళ్ళని యాక్సియోమ్ మిషన్లో భాగంగా యూఎస్లో ట్రైన్ చేస్తారు. దీనివల్ల మనకేంటి యూజ్ అంటే హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ గగన్యాన్ చేస్తున్నాం కదా, అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా, అందులో వీళ్ళిద్దరూ మనకి గగన్యాన్ స్పేస్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్కి. యాక్సియోమ్ మిషన్ అనేది 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్, ప్రైవేట్గా చేసిన ఒక మిషన్ నాసా వాళ్ళది. ఆ కంపెనీ పేరే యుఎస్ కంపెనీ యాక్సియోమ్ స్పేస్. ఇదేంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆస్ట్రోనాట్స్ని 14 days అక్కడ ఉంచుతుందంట. యాక్సియోమ్ స్పేస్ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ స్పేస్ ఎక్స్ యాజ్ ఎ లాంచ్ ప్రొవైడర్. స్పేస్ ఎక్స్ నుంచి యూజ్ చేసుకొని ఫాల్కాన్ యూజ్ చేసుకొని లాంచ్ చేస్తారంట. లద్దాఖ్ యాజ్ మార్షియన్ ఆర్ లూనర్ అనలాగ్. సైంటిస్ట్ రీసెంట్గా లద్దాఖ్ని పొటెన్షియల్ సైట్ అని చెప్పి అనుకుంటున్నారు. దేనికి పొటెన్షియల్ సైట్? మార్షియన్ అండ్ లూనార్ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్. మార్షియన్ అంటే మార్స్కి సంబంధించి, లూనార్కి సంబంధించి రీసెర్చ్ చేయడానికి ఇది ఒక అనువైన ప్లేస్ అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉన్న ఏరియాస్ ఇక్కడ కొంచెం రిప్లికేట్ అవుతాయి. అక్కడ డ్రై ఏరియాస్ ఉంటాయి, ఇక్కడ కూడా డ్రైగా ఉంటాయి. నెక్స్ట్ హాట్ స్ప్రింగ్స్, అలా కొంచెం ఏరియా అనేది సిమిలారిటీస్ ఉండడం వల్ల హై ఆల్టిట్యూడ్స్ వీటిని యూజ్ చేసుకొని అక్కడ లద్దాఖ్ అనేది మార్షియన్ లూనార్ అనలాగ్కి రీసెర్చ్ స్టేషన్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు సైంటిస్టులు. అసలు ఈ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అంటే ఫిజికల్ సిమిలారిటీస్ టు ఏ ప్లానెట్ ఆర్ ప్లానెటరీ బాడీ ఆర్ ఎక్స్ట్రీమ్ స్పేస్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడే కదా చెప్పాను, సిమిలారిటీస్ ఉండడం వల్ల. మనకి వరల్డ్ మొత్తంలో 33 అనలాగ్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ ఐడెంటిఫై చేయడం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. బయోస్ 3 అంటే రష్యాదంట, హిరా, బయోస్పియర్ 2 USA, మార్స్ 1 నెదర్లాండ్, డిమార్స్ ఇజ్రాయెల్. లద్దాఖ్ అనేది ఆస్ట్రానామికల్ హబ్ కింద ఇండియాకి వచ్చేస్తుంది. అందుకనే మనకి అనలాగ్ కూడా అక్కడే రీసెర్చర్స్ అనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇంతకుముందు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్, అది కూడా లద్దాఖ్లోనే ఉన్నది. హ్యాండ్లే లద్దాఖ్ విత్ అన్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఆస్ట్రో టూరిజం, ఇది కూడా హ్యాండ్లే డార్క్ స్కై రిజర్వ్, అది కూడా ఆస్ట్రో టూరిజం కూడా లద్దాఖ్ దగ్గరే ఉంది. మెయిన్గా ఆస్ట్రోనామికల్కి సంబంధించి హబ్ అని చెప్పి అంటారు లద్దాఖ్ని. ఎందుకు లద్దాఖ్ని చూస్ చేసుకున్నారు అనలాగ్ అంటే చెప్పాను కదా, జియోమార్ఫోలాజికల్ సిమిలారిటీస్ టు అండ్ ఎర్లీ మార్స్ అండ్ మూన్ సిమిలర్గా ఉన్నాయని చెప్పి. డ్రై, కోల్డ్, యారిడ్ డెజర్ట్, వాస్ట్ ఫ్లాట్ ల్యాండ్ డివాయిడ్ ఆఫ్ వెజిటేషన్ జోన్స్, గ్రౌండ్ ఐస్ అండ్ పెర్మాఫ్రోస్ట్. జియోకెమికల్ సిమిలారిటీస్ టు మార్షన్ సర్ఫేస్ అంటే వాల్కెనోస్ ఉండడము, సెలైన్ లేక్స్ ఉండడము, హైడ్రోథర్మల్ సిస్టమ్స్ ఉండడము, హాట్ స్ప్రింగ్స్ ఉండడము, ఇవన్నీ కూడా. ఎక్స్బయోలాజికల్ సిమిలారిటీస్, ఇంక్రీజ్డ్ యూవీ కాస్మిక్ రేడియేషన్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, హాట్ స్ప్రింగ్స్, రిచ్ ఇన్ బోరాన్, సఫిషియంట్ ఐసోలేషన్, ఇవన్నీ సిమిలర్గా ఉండడం వల్ల దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. టెక్నాలజికల్ డోపింగ్ అంటే మనకి ఏవైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయో ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్లోని మనం సొంతంగా టాలెంట్ యూజ్ చేసి గెలవకుండా కొన్ని ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి, లేదంటే పరిగెట్టడానికి కంఫర్టబుల్గా నార్మల్ షూస్ వేసుకోవడం వేరు, మన పరుగుని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేసినప్పుడు ఫాస్ట్గా దానికి అది వెళ్ళిపోయేలాగా స్విమ్ సూట్స్ ఎలా ఉంటాయి కదా, వాటిని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒకరిని మోసం చేయడానికి యూజ్ చేసే వాటినే టెక్నాలజికల్ డోపింగ్ అంటారు. స్పోర్ట్స్ ఈవెంట్స్లో యూజ్ చేస్తారు. ఆల్రెడీ 2008 ఒలింపిక్స్లో దీన్ని బ్యాన్ చేశారు.
కొంతమంది ఎక్స్పర్ట్స్ దీనికోసం రీసెంట్గా కన్సర్న్స్ వాళ్ళ డౌట్స్ వ్యక్తం చేశారు టెక్నాలజికల్ డోపింగ్ కోసం. అందుకే ఇది న్యూస్లో వచ్చింది. టెక్నాలజికల్ డోపింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ గెయినింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ యూజింగ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూద్దాం. రీసెంట్లీ సైంటిస్ట్ స్పాటెడ్ హెవియెస్ట్ యాంటీ మ్యాటర్ న్యూక్లియస్ ఇన్ పార్టికల్ యాక్సెలరేటర్ రిలేటివిస్టిక్ హెవీ అయాన్ కొలైడర్. సైంటిస్టులు అనేవాళ్ళు రీసెంట్గా ఒక హెవియెస్ట్ యాంటీ మ్యాటర్ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేశారంట. ఎక్కడ? ఇన్ ఏ పార్టికల్ యాక్సెలరేటర్ రిలేటివిస్టిక్ హెవీ అయాన్ కొలైడర్. ఇట్ ఈస్ కాల్డ్ యాంటీ హైపర్ హైడ్రోజన్ 4. దీనికి ఈ హెవియెస్ట్ యాంటీ మ్యాటర్ న్యూక్లియస్కి యాంటీ హైపర్ హైడ్రోజన్ 4 అని చెప్పి నేమింగ్ చేశారు. మేడప్ ఆఫ్ యాంటీ ప్రోటీన్ 2 యాంటీ న్యూట్రాన్స్ యాంటీ హైప్రాన్. సరిపోతుంది, అందుకు మించి డెప్త్ అక్కర్లేదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మనకి సిలబస్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇండియాకి సంబంధించి 3 స్టేజ్ ప్రోగ్రాంలో ఆ ఏరియాలో మనకు చాలా ఇంపార్టెంట్, సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. వరల్డ్స్ ఫస్ట్ థోరియం మోల్టన్ సాల్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ విల్ బి లాంచ్డ్ ఇన్ గోబీ డెజర్ట్ బై చైనా ఇన్ 2025. 2025కి వరల్డ్లోనే ఫస్ట్ థోరియం మోల్టన్ సాల్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది చైనా లాంచ్ చేస్తుంది. ఎక్కడ? గోబీ డెజర్ట్లో. ఇక్కడ నేమ్లోనే ఉంది, థోరియంని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. ఈ రియాక్టర్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి వాటర్ అక్కర్లేదు, లిక్విడ్ సాల్ట్ లేదంటే కార్బన్ డైఆక్సైడ్తోని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా మెల్ట్డౌన్స్ని కూడా తగ్గిస్తుంది. మనకి యురేనియం కంటే కూడా థోరియం అనేది ఎక్కువ క్వాంటిటీలో మనకి దొరుకుతుంది వరల్డ్లోనే. ఎందుకంటే ప్లాంట్స్లో ఉంటుంది, అది రాక్స్లో ఉంటుంది, వాటర్లో ఉంటుంది, ఎవ్రీవేర్ యానిమల్స్లో ఉంటుంది. థోరియం ఎంతో కొంత అమౌంట్ అనేది మనం ట్రేస్ చేయొచ్చు వరల్డ్లో ఎక్కడైనా సరే. సో యురేనియం కంటే కూడా థోరియం ఎక్కువగా అబెండెంట్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యురేనియం అనేది డైరెక్ట్గా అవైలబుల్ అవ్వదు కాబట్టి ఫస్ట్ మనం దాన్ని U-23 కింద న్యూక్లియర్ రియాక్టర్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి థోరియం అనేది కేరళ, ఒడిశాలో ఎక్కువగా మోనజైట్ శాండ్స్లో 8 to 10% థోరియం అనేది మనకి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇండియాలో. అంతేకాకుండా మనకి ఏవైతే ఈ కోస్టల్ ఏరియాస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, శాండ్స్లో ఉంటుంది. అలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో కూడా మనము ఈ మోనజైట్ రిజర్వ్స్ అనేవి చూడొచ్చు. మోనజైట్లో 8 to 10% థోరియం అనేది ఉంటుంది. రోల్ ఆఫ్ థోరియం ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇది 3rd స్టేజ్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఆల్రెడీ చెప్పాను, ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి. మనకి ఇండియాలోని ఈ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మొత్తం 3 స్టేజెస్ కింద న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేయాలని చెప్పి వీళ్ళ ఎయిమ్. ఫస్ట్ వచ్చి మనం ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, న్యాచురల్ యురేనియం యూజ్ చేసుకొని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని తయారు చేయడం. ఆల్రెడీ ఇవే యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత 2nd స్టేజ్ ప్లూటోనియంని యూజ్ చేసుకొని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని క్రియేట్ చేయాలని చెప్పి. ఏవైతే న్యాచురల్ యురేనియంలో వేస్ట్ వస్తుందో దాన్ని ప్లూటోనియంని యూజ్ చేసుకొని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో వచ్చే వేస్ట్లో మనకి ప్లూటోనియం కూడా ఉంటుంది, దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో యూజ్ చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ వచ్చి థోరియంని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని తయారు చేయడం. ఇది ఇంకా డెవలప్ చేస్తుంది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది. నెక్స్ట్ ప్లాంట్ జీనోమ్ ఎడిటింగ్ టూల్ ISDRA-2 TNPB. రీసెంట్లీ ICAR డెవలప్డ్ మినియేచర్ ప్లాంట్ జీనోమ్ ఎడిటింగ్ టూల్. ఇది ఒక మినియేచర్ ప్లాంట్ ఎడిటింగ్, చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్కి సంబంధించి ఎడిటింగ్స్. అసలు ఏంటిది జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ అనేది పెద్దగా చాలా మంచిగా భలే ఉంది అనుకోండి, అంటే లైక్ ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాయి. ఇంకొకటి చిన్న ప్లాంట్ ఉంది, దీనికి ఏమంటారు, ఈ రెండిట్లో ఉన్న డిఎన్ఏని కంబైన్ చేసేస్తారు.
కంబైన్ చేసేసి ఒక కొత్త జాతిని క్రియేట్ చేస్తారు. చిన్నగా ఉండి బోల్డ్ అని కాయలు కాయడము అలాగా డిఫరెంట్ టెక్నాలజీస్గా మార్చుతారు. దాన్నే జీనోమ్ ఎడిటింగ్ అంటారు. జీనోమ్ ఎడిటింగ్లో మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇది కొత్తగా వచ్చింది కదా, ISDRA 2 TNPB. ఇది ఆల్రెడీ మనకున్న జీనోమ్ ఎడిటింగ్ టూల్స్ అవి ఏంటంటే క్రిస్పర్, Cas9, Cas12 వీటిని ఓవర్కమ్ చేస్తుంది. అంటే ఇవి చేయలేనంతగా ఇంకా యాక్యురేట్గా చేస్తుంది జీనోమ్ ఎడిటింగ్ అనేది. ఈ Cas9, Cas12 అనేది మొత్తం 100,000 to 1,350 అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇందులో. ఇవి కొంచెం లార్జ్ సైజ్లో ఉండడం వల్ల మనకి ఇన్ని అమైనో యాసిడ్స్ లార్జ్ సైజ్లో ఉండడం వల్ల Cas12, Cas9 అనేవి సెల్స్ ఇన్సైడ్ సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ లోపల కరెక్ట్గా యాక్యురేట్గా చేయలేకపోతున్నాయి జీనోమ్ ఎడిటింగ్ అనేవి. సో ఈ ISDRA 2 TNPB అనేది అక్యురేట్గా చేస్తుంది. సో దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఈ ISDRA 2 NPBని Cas12 న్యూక్లియసెస్ నుంచి తీసుకొచ్చారు. అంటే ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఇవి. ఈ కొత్తగా తయారు చేసిన దాంట్లో 350 to 500 అమైనో యాసిడ్స్, అంటే చిన్నగా ఉంటుంది. సో అందుకని ఇది ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్ యాక్యురేట్గా జీనోమ్ ఎడిటింగ్ అనేది చేస్తుంది. ఇందాకవన్నీ కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటాయి అమైనో యాసిడ్స్, కొంచెం పెద్ద సైజ్ దీంతో కంపేర్ చేస్తే, అందుకని యాక్యురేట్గా చేయలేవు. అసలు ఈ జీనోమ్ ఎడిటింగ్ టూల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఒక బ్యాక్టీరియాను తీసుకొచ్చారు. ఆ బ్యాక్టీరియా పేరు డైనోకోకస్ రేడియోడూరన్స్. ఇది ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్కి, ఎక్స్ట్రీమ్ హీట్కి, చాలా ఎక్కువ టెంపరేచర్కి కూడా తట్టుకోగలుగుతుంది. ఇది ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది అంటే ట్రాన్స్పోసోన్స్ జంపింగ్ జీన్స్. స్పెసిఫిక్గా డిఎన్ఏని టార్గెట్ చేసి, సీక్వెన్స్ని టార్గెట్ చేసి స్పెసిఫిక్గా ఎడిటింగ్ చేస్తుంది. ఈ TNPB అనేది యునీక్ రీజన్స్ ఇన్ ద జీనోమ్ దట్ CS9 కెనాట్. CS9 ఏదైతే ఎడిటింగ్ టూల్ ఉందో అది ఎక్కడైతే ఫోకస్ చేయలేదో ఆ ఫోకస్ ఏరియాస్ TNPB అనేది చేయగలుగుతుంది. ఫోకస్ చేసి ఫ్యూజన్ ప్రోటీన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్యూజన్ ప్రోటీన్స్ని చిమరిక్ ప్రోటీన్స్ అని చెప్పి కూడా అంటారు. ఇవి రెండింటి మీద బోత్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోని మోనోకోట్స్, డైకోట్స్ ఈ రెండింటికి కూడా అప్లై అవుతుంది ఇది. WHO అనేది ఎంపాక్స్ ప్రైమరీ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేసింది. ఆల్రెడీ మనకి WHO అనేది 7 డిసీజెస్ని ప్రైమరీ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేసింది. అసలు ఎప్పుడు ఎలా డిక్లేర్ చేస్తుంది అని చూస్తే ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ ఇది ఒక ఎమర్జెన్సీ కమిటీని వేస్తుంది. ఈ ఎమర్జెన్సీ కమిటీ అనేది అడ్వైస్ చేస్తుంది WHOకి. ఈ డిసీజ్ ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, సో ఇమీడియట్గా దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి అన్నప్పుడు హైయెస్ట్ అలర్ట్ అంటే అన్నిటికంటే కూడా హైయెస్ట్ అలర్ట్ని జారీ చేస్తుంది. ఎవరు? WHO జారీ చేసి దానికి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనే స్టేటస్ని ఇస్తుంది. అలాగే మనకి మంకీ పాక్స్కి ఇచ్చింది. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. ఈ 2 yearsలో 2 times మనకి ఎంపాక్స్కి ఈ PHEICని డిక్లేర్ చేసింది. 2022లో ఒకసారి, 2024లో ఒకసారి, మొత్తం 2 times. ఈ ఎంపాక్స్ అవుట్బ్రేక్ వచ్చి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అవుట్సైడ్ ఆఫ్రికాలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005లో స్థాపించారు. An outbreak qualifies as a public health emergency of international concern if it is unusual, unexpected, potential for international spread, require immediate international action. ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుద్దో, ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అయిపోతుంది. COVID-19 చూసారు కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి స్ప్రెడ్ అయిపోతుంది. ఫాస్ట్గా దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అలర్ట్ అనేది WHO మనకి ఇష్యూ చేస్తుంది అండర్ IHR. ఇది రికమెండ్ చేస్తే ఇది కూడా చెప్పాను. 7 ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎమర్జెన్సీస్ని
ఇప్పటి వరకు విధించింది 2009 నుంచి కూడా. అవేంటి ఇక్కడ చూడండి, H1N1 ఇన్ఫ్లుయెన్జా పాండమిక్, పోలియో అవుట్బ్రేక్, ఎబోలా అవుట్బ్రేక్, జికా పాండమిక్. ఎబోలా అవుట్బ్రేక్ 2 times వచ్చింది కదా, సింగిల్గా రాయొచ్చు కదా అని అనుకోవచ్చు. ఈ ఎబోలా అవుట్బ్రేక్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో వచ్చింది. నెక్స్ట్ ఎబోలా అవుట్బ్రేక్ వచ్చి కాంగోలో వచ్చింది. COVID-19 ఎంపాక్స్. ఇండిజీనియస్ టెట్రావాలెంట్ dengue vaccine, dengue all, has proceeded toward its phase 3 క్లినికల్ ట్రయల్స్. ఇది ఈ లైన్ phase 3 phase 2 అని అడగరు. ఎలా అడుగుతారంటే ఈ ఇండిజినస్ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ని ఎవరు తయారు చేశారని అడగచ్చు. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ పెనాకియా బయోటెక్ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని క్రియేట్ చేశారు. ఈ డెంగ్యూనే మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలవచ్చు. ఇది ఫీమేల్ యాడీస్ మస్కిటో వల్ల వస్తుంది. దీనివల్ల చికెన్ గున్యా వస్తుంది, జికా కూడా వస్తుంది. ఇవి ఎక్కువగా ట్రాపికల్, సబ్ ట్రాపికల్, కొంచెం వార్మ్ క్లైమేట్స్ దగ్గర ఉంటాయి. అర్బన్, సెమీ అర్బన్లో ఎక్కువగా చూడొచ్చు. హేమోహాజిక్ ఫీవర్ని కాజ్ చేస్తుంది. అలా కాజ్ చేస్తే ఒళ్ళంతా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చేస్తుంది హేమోహాజిక్ ఫీవర్ వస్తే. దీనికి ఎటువంటి అప్రూవల్, ట్రీట్మెంట్, లైసెన్స్డ్ వ్యాక్సిన్ ఇప్పటివరకు ఏం లేదు. ఇప్పుడు ఇంకా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. సెరో సర్వే అంటే బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో సెరో సర్వే అంటే అందరి ఇంటికి వెళ్ళి బ్లడ్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తున్నారు. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కండక్టింగ్ సెరో సర్వే. లాస్ట్ ఇయర్ నుంచి కూడా సెరో సర్వేని కండక్ట్ చేస్తుంది, 2023 నుంచి కూడా. ఎందుకు అనంటే ఎంపాక్స్ ఇండియాలో రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. ఇలాగా టెస్ట్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే ప్రివాలెన్స్ ఆఫ్ IgG యాంటీబాడీస్ అగైనెస్ట్ ఇన్ఫెక్షియస్ ప్యాథోజన్స్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ప్యాథోజన్స్. అవన్నీ చెక్ చేయడం వల్ల ఎంత ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, ఎంతమంది ఆఫెన్గా అటాక్ అవుతున్నారు, ఎవరిని ఈజీగా అటాక్ చేయగలుగుతుంది ఎంపాక్స్, వేరే డిసీజ్కి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది హెల్త్ పరంగా. సో అందుకని చెప్పి ఇది చూస్తున్నారు. లేనార్డ్ హేఫ్లిక్ పాస్డ్ అవే. ఈ లేనార్డ్ హేఫ్లిక్ అనే ఆయన చనిపోయారంట. ఈయనే హేఫ్లిక్ లిమిట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఫండమెంటలీ చేంజ్డ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఏజింగ్. ఇది చూడండి, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ బయోసర్ఫెక్టెన్స్. రీసెర్చర్స్ అనే వాళ్ళు రీసెంట్గా బయోసర్ఫెక్టెన్స్ని గ్రీన్ సబ్స్ట్రేట్స్ ఆగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వస్తున్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. ఆగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్ని గ్రీన్ సబ్స్ట్రేట్ అని చెప్పి నేమింగ్ చేశారు. వాటి నుంచి బయోసర్ఫెక్టెన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చని. అసలు బయోసర్ఫెక్టెన్స్ ఏంటంటే యాక్టివ్ కాంపౌండ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అట్ మైక్రోబియల్ సెల్ సర్ఫేస్ ఆర్ ఎక్స్క్రీటెడ్ అండ్ రెడ్యూస్డ్ సర్ఫేస్ అండ్ ఇంటర్ఫేషియల్ టెన్షన్. అందులో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయంట. మైక్రోబియల్ సెల్ సర్ఫేస్ ఎక్స్క్రీటెడ్ అవుతాయి. ఇవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ఫిలమెంటియస్ ఫంగి. నార్మల్గా మనం తయారు చేసే బయోసర్ఫెక్టెన్స్ అంటే న్యాచురల్. ఆర్టిఫిషియల్ కంటే కూడా ఇవి తక్కువ టాక్సిసిటీ, హై బయోడిగ్రేడబిలిటీ, యాక్టివ్గా ఉంటాయి, హై టెంపరేచర్ ఉన్న ఉంటాయి, హై pH ఉన్న ఉంటాయి, సెలనిటీ ఉన్నా సరే ఉంటాయంట. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఎన్విరాన్మెంటల్ బయోరెమిడియేషన్. ఎక్కడైనా ఆయిల్ స్పిల్స్, రీసెంట్గా రష్యాలోని ఆయిల్ స్పిల్ జరిగి ఫెడరల్ ఎమర్జెన్సీని విధించారు. అక్కడ ఒక ఓషన్స్లో షిప్ నుంచి ఆయిల్ లీక్ అవడం వల్ల ఇదంతా స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. దీన్ని ఆయిల్ స్పిల్ అంటారు. ఈ ఏవైతే బయోసర్ఫెక్టెంట్స్ అంటే యాక్టివ్ కాంపౌండ్స్ బ్యాక్టీరియా, ఈస్ట్, ఫిలమెంటస్ ఫంగై ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్ ఉందో దాన్ని ఇక్కడ పెట్టి అంటే దాన్ని యాక్టివ్ చేసి ఇక్కడ పంపించి ఇదంతా క్లీన్ చేస్తారు. ఆర్టిఫిషియల్ కంటే కూడా ఇవి చాలా మంచివి, తక్కువ టాక్సిక్ మెటీరియల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ బయోరెమిడియేషన్లో ఏంటంటే కంప్లీట్గా ఆ పొల్యూటెంట్ని తీసేవు, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నుంచి లోయెస్ట్ లెవెల్కి కన్వర్ట్ చేస్తాయి అంతే. సో దీంతో ఆర్టిఫిషియల్తో కంపేర్ చేస్తే ఇవి ఇంకా చాలా తక్కువ
కెమికల్స్ని కానీ టాక్సిక్ మెటీరియల్స్ని కానీ రిలీజ్ చేస్తాయి. ఇవి అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తారు. సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ప్లాంట్కి వచ్చే డిసీజెస్ని తగ్గించడానికి, కాన్సన్ట్రేషన్ ఇంకా ఏవైనా యూజ్ ఉంటే సాయిల్కి సంబంధించి మార్చుకోవడానికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవన్నీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు. యాంటీ మైక్రోబియల్ కింద, యాంటీ అడేసివ్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ ఫార్మాస్యూటికల్లో కూడా యూజ్ చేస్తారు. ఇంక ఇక్కడితో ఆగస్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు వీడియోని పాజ్ చేసుకొని పేపర్ దగ్గర పెట్టుకొని మొత్తం రివైజ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకా ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేస్తాను. డిసెంబర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చేస్తాను. మీరు కమెంట్ చేస్తేనే నేను చేస్తాను, లేదంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు కమెంట్ చేయండి మీకు కావాలంటే. అందరూ ప్రిపరేషన్ బాగా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.